నమస్తే. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది. కర్నూలు జిల్లాలో ఒక 2 ఏళ్ల పసిబాలుడు నిజంగా అక్కడ కొంతమంది ఆ బాలుడిని బలవంతంగా తీసుకొచ్చి యాచక వృత్తిలోకి దింపినటువంటి పరిస్థితి. అందులో కూడా మహాత్మా గాంధీ వేషధారణలో రోడ్డు మీద వదిలేస్తే ఎండకు ఆ బిడ్డ పడుతున్నటువంటి అవస్థలు చూస్తే నిజంగా ఎవరి మనసైనా ఒక్కసారిగా తరుక్కుపోతుంది. ఇక్కడ చూడొచ్చు, మనం ఆ వీడియోని చూడొచ్చు. వాళ్ళంతా కూడా పెయింటింగ్ వేసుకొని సిల్వర్ కలర్లో గాంధీ వేషధారణలో అక్కడ యాచిస్తూ ఏ విధంగా అక్కడ రోడ్డు మీద ఇబ్బంది పడుతున్నాడో, కంటికి నిద్ర లేకపోయేసరికి కునుకు తీస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తుంది. సో చూడొచ్చు, నిజంగా ఈ వీడియో చూస్తుంటే ఎవరికైనా కూడా మనసు తరుక్కుపోతుంది. ఇదే విధంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు నేరుగా మంత్రి నారా లోకేష్, ఏపీకి సంబంధించినటువంటి మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి స్పందించారు. ఒక వ్యక్తి దీన్ని ట్వీట్ చేస్తూ లోకేష్కి ట్యాగ్ చేశారు. సో వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు నారా లోకేష్. ఎస్, ఇక్కడ చూడొచ్చు నారా లోకేష్ గారు. దిస్ ఈజ్ హార్ట్ బ్రేకింగ్. ఎవ్రీ చైల్డ్ డిజర్వ్స్ సేఫ్టీ, లవ్ అండ్ డిగ్నిటీ. వీ విల్ లొకేట్ దిస్ చైల్డ్ అండ్ ఎన్షూర్ హీ రిసీవ్స్ ద ప్రొటెక్షన్ అండ్ కేర్ హీ నీడ్స్. దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్యూజింగ్ హిమ్ విల్ బీ హెల్డ్ అకౌంటబుల్. ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా ఇది చాలా దుర్మార్గం, పిల్లలకి సంబంధించి భద్రత అనేది చాలా అవసరం, ఈ విధంగా చేయడం అనేది మాత్రం తట్టుకోలేనటువంటి విషయం అంటూ కూడా లోకేష్ గారు చెప్పారు. వెంటనే చైల్డ్ వెల్ఫేర్ టీంని కూడా అక్కడ పంపించారు. ఈ బాలుడితో పాటు మరో 3 కూడా ఆ విధంగా అక్కడ ఏడ్చిస్తున్నటువంటి, అంటే అడుక్కునేటువంటి పరిస్థితి, భిక్షాటన చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాం. సో ఈ విధంగా చేసేటువంటి వారు ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయాన్ని కూడా నారా లోకేష్ ఆయన ట్వీట్ చేసిన వెంటనే, ఆయన ట్యాగ్ చేసిన వెంటనే, ఏ చిన్న విషయం వెంటనే అయినా కూడా లోకేష్ గారు స్పందిస్తున్నారు.